ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవిశ్రీ యోగా థెరపిస్ట్. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం బెల్లీ ఫ్యాట్కి సంబంధించినటువంటి యోగాసనాస్. బెల్లీ ఫ్యాట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీనికి గల మెయిన్ కారణం ఆహారంలో అలవాట్లలో ఉన్నటువంటి లోపాలు. ఆహారంలో మనం ఇక్కడ చేసేటువంటి లోపాలు ఏంటంటే మన యొక్క బాడీకి కావాల్సినటువంటి ఫ్యాట్ ఇంటేక్ కన్నా, కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కన్నా అధికమైనటువంటి ఫుడ్ అనేది మన బాడీకి ఇవ్వడం వలన ఆ యొక్క అధికమైనటువంటి ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా ఎక్కడ చేరుతుంది? ఆ ఫ్యాట్ మన యొక్క బాడీ లోపలికి వెళ్ళి సాఫ్ట్ మజిల్ అయినటువంటి స్టమక్ దగ్గర మెయిన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాని తర్వాత ఆడవాళ్ళలో చూస్తే కనుక తొడకండరాలు మరియు పెరుదుల దగ్గర కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా మనం చూస్తాము. అక్కడ అక్యుములేట్ అయిపోయి బాడీ షేప్ అనేది కూడా అవుట్ అయిపోతుంది. సో ఆహార పదార్థంలో ఎక్కడ మనం రాంగ్ చేస్తున్నాము, ఎక్కడ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది కరెక్ట్ చేసుకోవడం వలన ఫ్యాట్కి సంబంధించినటువంటి సమస్య అనేది హాఫ్ వరకు మనం చెక్ పెట్టుకోవచ్చు. మిగిలిన హాఫ్ వర్కౌట్స్ వలన మనం చేసుకుంటే కనుక ఆహారంతో పాటు యోగాసనాస్ నిత్య సాధన చేయడం వలన గుడ్ రిజల్ట్ అనేది చాలా తొందరగానే మనం చూస్తాము. డైలీ మనం చేసేటువంటి సాధన అనేది ఖచ్చితంగా చేసేటువంటి టైమింగ్స్ని ఫిక్స్ చేసుకోండి. సో ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ అనేది తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యోగాసనాస్ కనుక చేస్తే ఫుడ్తో పాటు వీటిని మిక్స్ చేసి చేసుకోండి. 1 month చేసి చూడండి. మీరే టేప్తో కనుక మీ యొక్క మెజర్మెంట్స్ చూస్తే కనుక చాలా వరకు ఇంచ్ లాస్ అనేది కనిపిస్తుంది. సో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఆహారం అనేది 6 తర్వాత తీసుకోవద్దు, బిఫోర్ 6 తీసుకోండి. మార్నింగ్ అనేది చాలా ఫుడ్ ఇంటేక్ అధికంగా ఉండాలి. అలాగే ఆఫ్టర్నూన్ ఫుడ్ అనేది చాలా కొంచెం లైట్గా ఉండాలి. ఈవినింగ్ ఫుడ్ చాలా లైట్గా ఉండాలి. చాలామంది చేసేటువంటి ఫుడ్ హ్యాబిట్స్లో రాంగ్ ఎక్కడ జరుగుతుందంటే ఈవినింగ్ 6 తర్వాత లేట్ నైట్స్ బిర్యానీలు తినటం, ఇలాంటి అలవాట్ల వల్లనే ఫ్యాట్ అనేది అధికంగా వచ్చేస్తుంది. సో 6 తర్వాత మనం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటే కనుక చాలా తొందరగా ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ని మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి నావాసనతో కలిపినటువంటి వేరియేషన్ అనేది మనం చూడబోతున్నాం. దానికోసం ముందుగా దండాసన స్థితికి రావాలి. దండాసన స్థితిలో లెగ్స్ 2 నేను ఈ విధంగా బ్యాక్ పెట్టేశాను. దండాసన స్థితిలో హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా బ్యాక్కి పెట్టుకుని ఫింగర్స్ అనేది మన వైపుకి చూస్తూ అరిచెయ్యి అనేది బ్యాక్కి వెళ్ళి ఉండాలి. ఈ యొక్క స్థితి నుంచి 2 లెగ్స్ని మ్యాట్కి ఎడ్జ్లోకి తీసుకుని రండి. ఈ ఎడ్జ్ నుంచి లెగ్స్ 2 ఫోల్డ్, దెన్ స్లోగా నెక్స్ట్ ఈ ఎడ్జ్కి రావాలి. కానీ డౌన్ ఫ్లోర్ వరకు టచ్ చేయొద్దు, ఎయిర్లోనే ఉండేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఒక 10 చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది మన యొక్క స్టమక్ మీద ఎంత ప్రెషర్ అనేది అప్లై అవుతుంది అనేది. ఇలా మనం రిపిటేషన్గా ఒక 3 సెట్స్ దగ్గర నుంచి ఒక 5 సెట్స్ వరకు చేసుకోగలిగితే కనుక మంచి రిజల్ట్ అనేది మనం తొందరగా చూస్తాము. ఇప్పుడు మనం ఉత్తాన పాదాసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం దండాసన స్థితి నుంచి సుపైన్ పొజిషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్థితి నుంచి 2 లెగ్స్ని కూడా నెమ్మదిగా లిఫ్ట్ చేస్తూ 90 degrees వరకు తీసుకుని రావాలి. ఈ యొక్క స్థితిలో మీ యొక్క కోర్ మీద ఫోకస్ చేస్తూ లెగ్స్ వీలైనంత వరకు స్ట్రైట్గా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ విధంగా ఉంచలేరో వాల్ హెల్ప్ తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఆసనాలో 2 హ్యాండ్స్ని కూడా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళండి. ఎక్సేల్ చేస్తూ మీ యొక్క అప్పర్ బాడీని లిఫ్ట్ చేస్తూ టోస్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఛాతీ దిగువ ఉన్నటువంటి అప్పర్ స్టమక్ మీద ఫోకస్ చేయండి.
ఇలా శ్వాసని తీసుకుంటూ వెనక్కి, శ్వాసని వదులుతూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా టూ లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ డౌన్కి తీసుకుని రావాలి. ఇప్పుడు మనము స్టమక్ చాలా తొందరగా తగ్గేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాన్ని ఒకటి మనం చూడబోతున్నాము. అయితే దీనిలో మనకు తెలుసు భుజంగాసన అంటే సపరేట్గా చేసుకున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది దీనిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ కంబైన్డ్ ఆసనం అనేది చేస్తున్నాం. ఇది ఎప్పుడైతే కనుక ఒక లైక్ ఈ విన్యాస ఫ్లో లాగా మనం చేస్తామో తొందరగా రిజల్ట్ అనేది మన యొక్క బాడీకి ఉంటుంది. సో ఇక్కడ నేను చేసేటువంటిది అధోముఖ స్వనాసన మరియు ఊర్ధ్వముఖ స్వనాసన. ఈ ఊర్ధ్వముఖ స్వనాసన కోసం ముందుగా మనం భుజంగాసన స్థితికి వచ్చేసేయాలి. ఇలా ఫార్వర్డ్ బెండింగ్. ఇది భుజంగాసన. భుజంగాసన కూడా పొట్టికి చాలా అద్భుతమైనటువంటి ఆసన మనకు తెలుసు. కానీ దీనిలో ఊర్ధ్వముఖ స్వనాసన చేస్తున్నాం. దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. అలాగే రిజల్ట్ విషయంలో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. టోస్ రెండు బ్యాక్ చాలా టక్ చేసేసి ఉంచి థాయిస్ని పైకి లిఫ్ట్ చేయాలి. అలానేసి ఓవర్గా చేయొద్దు, జస్ట్ సింపుల్గా ఇలా చేసి ఉంచాలి. బాడీ ముందుకి ఉండాలి, ఫ్రంట్ లుక్ ఉంటుంది. దీని నుంచి నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ బ్యాక్కి వెళ్ళిపోండి. హెడ్ వీలైనంత డౌన్కి, సేమ్ పొజిషన్. డీప్ బ్రీతింగ్ చేస్తూ ఊర్ధ్వముఖ స్వనాసన. ఎక్సేల్ అధోముఖ స్వనాసన. బ్రీత్ ఇన్, breathe out, inhale, exhalation. నెమ్మదిగా టూ లెగ్స్ని రిలాక్స్ చేస్తూ వజ్రాసన స్థితికి వచ్చి ఈ యొక్క శరీరాన్ని రిలాక్స్ చేసేయండి. ఈ విధంగా మనం స్టార్టింగ్లో ఒక 5 కౌంట్స్ చేసుకుంటూ తర్వాత నెమ్మదిగా కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక 10 వరకు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి అనుకుంటారో వాళ్ళు దీన్ని ఒక 3 సెట్స్ కింద డివైడ్ చేస్తే ఇంకా చాలా తొందరగా మీరు అనుకున్నటువంటి రిజల్ట్ని చూడగలుగుతారు. ఇప్పుడు మనం చక్కీ చాలనాసనాన్ని చూస్తున్నాం. చక్కీ చాలనాసనాలో సిట్టింగ్ పొజిషన్లో ఈ విధంగా కూర్చుని 2 హ్యాండ్స్ ఫింగర్స్ని లాక్ చేసేసి ఉంచేసేయండి. మీ యొక్క అప్పర్ బాడీ అనేది రుబ్బు రోలులో కనుక ఆ యొక్క రోలు ఎలా తిరుగుతుందో ఆ విధంగా మీ యొక్క బేస్ని అక్కడనే ఉంచేసి పైన అప్పర్ బాడీ మాత్రం ఈ విధంగా 4 సైడ్స్ ఇలా రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ ఫార్వర్డ్. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ ఫార్వర్డ్. ఇన్హేల్, ఎక్సలేషన్, ఇన్హేల్, ఎక్సేల్. అదేవిధంగా ఇప్పుడు మనం బ్యాక్కి కూడా చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో బేసిక్గా ఈ యొక్క ఆసనాన్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇది మనం డైలీ చేస్తున్న కొద్దికి కూడా మన యొక్క స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క స్థితిలో సెకండ్ అడ్వాన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ యొక్క అడ్వాన్స్లో కాస్తంత డిఫికల్టీ ఉంటుంది, బట్ మీరు 3 కౌంట్స్ అయినా చేయడానికి ట్రై చేయండి. చక్కీ చాలనాసనాలో సెకండ్ వేరియేషన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. దానికోసం ముందుగా ఈ విధంగా ఎక్సేల్ చేస్తూ స్లీపింగ్ పొజిషన్ వరకు వెళ్ళి బ్రీత్ అవుట్ చేసుకుంటూ మళ్ళీ ఫార్వర్డ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇన్హేల్,
exhale, inhale, exhale, inhale, exhale. ఇది కొంచెం టఫ్ ఉంటుంది. సో ఫస్ట్ వేరియేషన్లో మనం రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చేసిన తర్వాత ఒక 15 days తర్వాత కనుక చేస్తే బాడీ చాలా తొందరగా ఈజీగా పైకి లెగుస్తుంది. ఇది స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏంటంటే పైకి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 1-2 times కనుక మీ బాడీని మీరు ట్రైన్ చేస్తే తర్వాత చాలా ఈజీగా మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా పైకి లెగుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం బ్యాక్కి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం సవ్య దశలో ఒక 10 counts చేస్తే అపసవ్య దశలో ఒక 10 counts అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే కనుక మన యొక్క ఓవరాల్ బాడీ బాగా మంచిగా టోన్ అవుతుంది. ఇప్పుడు మనం పశ్చిమోత్తానాసనాన్ని చూడబోతున్నాం. పశ్చిమోత్తానాసన కోసం దండాసన స్థితి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. దండాసన స్థితిలో కూర్చుని 2 చేతులని కూడా శరీరానికి ఇరువైపులా శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ అప్పర్ బాడీ అంతా కూడా బాగా వీలైనంత వరకు పైకి స్ట్రెచ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. శ్వాసని ఎక్సేల్ చేస్తూ స్లోగా ఫార్వర్డ్ బెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. బ్రీత్ని ఈ యొక్క ఆసనాలో మనం ఎక్కడా కూడా హోల్డ్ చేయము. సాధారణమైనటువంటి బ్రీతింగ్తో స్లోలీ ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ పశ్చిమోత్తానాసనం. ఈ యొక్క స్థితి నుంచి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ ప్రోన్ పొజిషన్కి వెళ్ళాలి. ఈ యొక్క స్థితిలో మనం పశ్చిమోత్తానాసన మరియు శవాసనాన్ని రెండింటిని కూడా మిక్స్ చేస్తూ ఉంటాం. అబ్డామినల్ మీద ఫోకస్ చేయండి. ఓవరాల్ బాడీ అంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇలా ఒక 5 counts చేసుకుని చిన్ని గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 5 counts అనేది చేసుకోండి. ఇలా స్లోగా మనం చేస్తున్న కొద్దీ మన యొక్క కోర్ అనేది ఎంగేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈజీగా మన యొక్క బాడీ కూడా ఫార్వర్డ్ వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి టైంలో మనం 10 చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా ఒక 3 sets వరకు చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఆసన కంప్లీట్ అయిన తర్వాత 2 legs మధ్యన ఇలా గ్యాప్ తీసుకుని 2 handsని కూడా బ్యాక్కి ఉంచేసి శిథిల దండాసనలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా బెల్లీ ఫ్యాట్కి సంబంధించినటువంటి ఆసనాస్ని ఏ విధంగా చేసుకోవచ్చో. ఈ 5 ఆసనాస్ కూడా ది బెస్ట్ రిజల్ట్ని చాలా తొందరగా ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. చేసేటప్పుడు కొంచెం టఫ్గా అనిపిస్తుంది. సో 5 counts అనేది చేసుకోండి. ఇది చేసే కొంచెం కోర్ స్ట్రెంత్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మీరు ఎక్కువ కౌంట్ అనేది చేయడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇలా నెమ్మదిగా కౌంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే తొందరగా మీకు ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ ఒక సెట్ తీసుకోండి, తర్వాత ఇంకొక సెట్ తీసుకోండి, తర్వాత ఇంకొక సెట్, ఇలా సెట్ వైజ్ డివైడ్ చేసి మీరు యోగ సాధన అనేది చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అనేది మీరు పొందడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకేమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇంకేదైనా విషయానికి సంబంధించి యోగాని మీరు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరొక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.